स्थापयामि पूजयामि तदंगत्वेन आदित्यादिनवग्रह देवी देवता आराधन पूजां च करिष्यामि आवाहयामि अधिदेवता प्रत्यय देवता सहित चंद्रग्रह देवतायै नमो नमः आवाहयामि पूजयामि चंद्रग्रहाय नमः इदमर्घ्यो इदं पाद्यं इदमाचमनीयो सकलाराधनैः स्वच्छलमस्तु तदंगत्वेन अंगारकग्रह देवता आराधन पूजां च करिष्ये మరలా అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి పూజ తుమ్మి పూలు पुस्तकेन पाणिना प्रदक्षिणमग्निं परिसमूह्य अग्निमलंकृत्य अग्नये नमः हुतवहाय नमः हुताशने नमः कृष्णोत्पन्ने नमः देवमुखाय नमः सप्तविश्वाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः अग्नये नमः आत्मने नमः ब्रह्मणे नमः पुरस्ताद् दक्षिणतः पश्चात् उत्तरतः उत्तरेणाग्निं प्राकग्रां द्वादशदर्भासग्रस्तेर्या द्वन्द्वनिञ्च पात्राणि प्रयुनक्ति दर्वी आज्यस्थाली प्रोक्षणी स्रुभाविति दर्वी आज्यस्थाली प्रोक्षणी स्रुभाविति समोसाग्रो ज्योतिर्भो प्रादेशमात्रौ पवित्र कृत्वा तरणङ्काष्टं मान्तर्धाया जलक्ति नरखेनापपुस्पृश्य मूलाधारभ्याग्र्यादद्भिरनमृज्य प्रोक्षणपात्रे निधाया उत्तानहस्ताभ्यामङ्गुष्ठोपकनिष्ठकाभ्रे उदकगृहीत्वा प्राचीसृत्कोया समं प्राणे हत्वा तत्पवित्रो आज्यस्थाली माधाया स्वामी स्वामी विशेषमग्लिटाया मत्स्यां शुद्धितो पूर्व संकल्पितानुसारेण गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य उत्तराभाद्रा नक्षत्र एसी सुब्बारेड्डी नामस्य सगस्य सहकुटुम्बस्य क्षेमस्थैर्यधैर्यविजयाभ्यारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं लोककल्याण लोकसंरक्षणसिद्ध्यर्थ महासुदर्शन हवने विनियोगः प्रथमतः सकलविधग्रहदोषनिवारणसिद्ध्यर्थ भक्तवाञ्छितार्थसिद्ध्यर्थ आदित्यादिनवग्रह देवी देवता हवने विनियोगः నా దగ్గర ఉందండి ఈశ్వర శ్రీయం శ్రీయం దేహి మే యజ్ఞేశ్వర నమో నమః అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయ ఇతిమా మత్వా క్షమస్వ విశ్వదపరమాన్ నిత్యం విశ్వనారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తత్విష్మముపదేవతే నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానౌ పరాజనౌ నారాయణ భగో జ్యోతిరాత్మ నమో నారాయణాయ ఓం గుణే సూర్య ఆదిత్య సహస్రారహుం వట స్వాహా హరాలవదనాయ విద్మహే జ్వాలాదిత్వాయ ధీమహి తన్నః ప్రత్యంగిరా ప్రచోదయాత్ స్వాహా ప్రత్యంగిరాయ నమః ఆం హ్రీం క్రోం కృష్ణవాససే శతసహస్రసింహవదనే మహాభైరవీం జ్వలాజిత్వే కరాళవదనే ప్రత్యంగిరే హ్రీం శ్రౌం ఓం నమో నారాయణాయ ఓం గణే సూర్య ఆదిత్య సహస్రారహుం వట స్వాహా హరాళవదనాయ ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్ర శస్త్రాలు సంహర ఉగ్రప్రీతం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం భేషణం భద్రం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం భేషణం భద్రం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో నమో నారాయణాయ
ద్వారం తెరచిన దినమురా నరయన నరయన భట్టుల హృదయంలో వెలిగే దీపమురా దళములతో తలపులు నీ పాదం ఉపవాస దీక్షతు పవిత్రం మనసు శంఖ చక్రధారి శ్రీహరి నామం స్మరణే ముక్షముగా దారి చూపు స్వామి ముక్కోటి ఏకాదశి పుణ్య వెలరా వైకుంఠ ద్వారం తెరచిన దీనమురా నరయన నరయన భక్తుల హృదయంలో వెలిగే దీపమురా రోజు మన వెంకటగిరి చరిత్రలో చారిత్రాత్మకంగా మరియు వినూత్నంగా నభూతో నా భవిష్యత్ సర్వే జన సుఖినో భవంతు సర్వజనులు అష్ట ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి అని మరియు సర్వజనులకు శుభం కలగాలి అని ఒక దైవ సంకల్పన బలంతో దైవేచ్ఛతో వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం వారి యొక్క పూర్తి స్థాయి ఆలోచన సరళిలోంచి ఉద్భవించినటువంటి దైవిక అంటే స్పిరిచువలైజ్డ్ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ ఒక ప్రోగ్రామ్ డివోషనల్ ప్రోగ్రామ్ అంటే మహా సుదర్శన యాగం లాంటి హోమాన్ని ఈరోజు వెంకటగిరిలో ముత్తరాస్పాలెంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క గుడి యందు మేమందరము కూడా ఇక్కడ నిర్వహించడము మాకు నిజంగా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఒక విశిష్టత ప్రాముఖ్యత ఉన్నది. ఎందుచేతంటే ఈరోజు లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం. అయితే మరి ఈ యొక్క స్వాతి నక్షత్ర గడియలలో మేమందరం కూడా ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు మహా సుదర్శన యాగం లాంటి హోమాన్ని నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమానికి అంటే యొక్క దైవ కార్యక్రమానికి మేమందరం కూడా అంటే వెంకటగిరి మరియు వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ అతి ముఖ్యంగా మహిళలు పిల్లలు చదువుకున్న విద్యార్థులందరూ కూడా వారి యొక్క విన్నపం మేరకు మేము చెప్పిన వెనువెంటనే మా యొక్క అభ్యర్థనను మన్నించి ఈ యొక్క కార్యక్రమానికి అంటే ఈ యొక్క మహా సుదర్శన హోమం లాంటి యాగానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మరియు యంగ్ అండ్ డైనమిక్ స్పిరిచువలైజ్డ్ రియల్ డైనమిక్ పొలిటికల్ లీడర్ మా దృష్టిలో అకార్డింగ్ టు మై వ్యూ రియల్ అండ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ అయినటువంటి శ్రీ ఆనం చెంచు సుబ్బారెడ్డి గారు ఈ రోజు విశిష్ట గౌరవ అతిథిగా విచ్చేయటము వెంకటగిరి ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఏం చేద్దంటే సార్ యొక్క నాన్నగారు ఆనం వివేకానంద రెడ్డి గారు అంటే తెలియనిటువంటి వ్యక్తులు ఉండరు. అటువంటి నైజాన్ని అటువంటి యాటిట్యూడ్ ని అటువంటి ఇండివిడ్యువాలిటీని అటువంటి సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ థింకింగ్ ప్రాసెస్ ఉన్నటువంటి లక్షణాలు అంటే ఫీచర్స్ ని మరియు బడుగు బలహీన వర్గాలని మరియు మధ్యతరగతి పేద ధనిక అన్న తారతమ్య భేదాలకు అతీతంగా అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి గొప్ప వ్యక్తి. వయసు చిన్నదంటే ఈ యొక్క వయసులో కూడా అటువంటి గొప్ప అవలక్షణాలు
ఉండటం అంటే అది వారి యొక్క తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి ఒక హెరిడిటరీ అసెట్, అంటే వంశ పారంపర్యమైనటువంటి ఆస్తి. కాబట్టి నేను చెప్తామేమనగా డబ్బులు సంపాదించడము, అధికారాలు పదవులు సంపాదించడము గొప్ప కాదు. తల్లిదండ్రులు మనకి వంశ పారంపర్యంగా మనకి ఏవైతే ఇచ్చారో దాన్ని మనము తదనంతరం ఆఫ్టర్ డెత్ డిమైజ్ దాన్ని మనము సమాజంలో ప్రాస్పరస్ గా ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి పుత్రులు, వాళ్ళే సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తులు లాంటి శక్తులు. అటువంటి వ్యక్తులనే ఆ లక్ష్మీ నారసింహ స్వామి అనుగ్రహిస్తాడు. కృపా కటాక్షాలు వారి మీద ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు ఆనం చంద్ర సుబ్బారెడ్డి గారు విచ్చేయటము నిజంగా మా అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకి, శ్రీశక్తి స్వరూపాలకి, మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులకు, పెద్దలకు, మరియు బ్రహ్మంగారి మఠం నుంచి విచ్చేసినటువంటి కాశీనారాయణ గారి శిష్యులు, మరియు అలాగే అవధూత సుబ్బమ్మ గారు, ఇంకా చాలా మంది స్పిరిచువల్ పర్సన్స్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయటము మా అదృష్టము. వారికి అందరికి కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.